హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఈరోజు సండే కదా, సండే స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేసుకున్నామో చూద్దాము. లెట్స్ గో. ఇదైతే దుబాయ్లో చికెన్ అయితే ఇలా కొట్టిస్తారనమాట. మనకి ఎంత కావాలంటే అంత అయితే ఉండదు, 500 grams అలా అయితే ఉండదు, 1 kg అలానే తీసుకోవాలన్నమాట. సో మాకు దగ్గరున్న షాప్ అంబార్ అని ఉంటుంది ఒకటి సెంటర్, అంబార్ సెంటర్ అని చెప్పేసి. సో అందులో అయితే బాగుంటుంది చికెన్. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు వేరే చోట తెచ్చుకున్నాము, అక్కడ ఏం టేస్ట్గా ఏం లేదు. సో అందుకని మాకు తెలిసిన అక్క వాళ్ళు అంబార్లో బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పేసి చెప్పారు. సో అందుకని అంబార్లో తెచ్చుకున్నాం అనమాట మేము చికెన్. ఇక్కడైతే చాలా సమయం 2-3 times కుక్ చేశాను, బాగుంది చికెన్. సో సో అందుకని అంబార్లో తెచ్చుకున్నాము చికెన్, ఫ్రెష్ చికెన్. సో ఇది వచ్చేసి 930 grams అనమాట, అంటే 14 dinhams, 15 dinhams పడుతుంది. 300, 930 grams 300 అనమాట, 15 dinhams అంటే 300. సో ఈ చికెన్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను, ట్రై చేయండి. ఫస్ట్గా వాళ్ళే పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారనమాట. మనకి స్మాల్ పీసెస్ కావాలంటే స్మాల్ పీసెస్, బిగ్ పీసెస్ కావాలంటే బిగ్ పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారు. సో మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసి ఇస్తారనమాట. సో ఇది ఫస్ట్ అయితే క్లీన్ అయితే చేసుకున్నాము. ఇది వచ్చేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడర్, పసుపు అయితే కొంచెం యాడ్ చేశాను, అల్లం పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకేముండదు, గరం మసాలా కొంచెం అండ్ చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకొని అండ్ కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్నీ వేసాను అనమాట. గరం మసాలా అండ్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టర్మరిక్ పౌడర్, పసుపు అండ్ కొంచెం సాల్ట్ అన్నీ వేసుకున్నాను. తర్వాత మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం అయితే కలిపి పెట్టుకున్నాను. సో కలిపి పెట్టుకుని ఒక 1/2 hour ఇలానే ఉంచాలన్నమాట. సో కొంతమంది ఏంటంటే చికెన్ తింటే లావ్ వస్తారు అలా అంటారనమాట. చికెన్ తింటే లావ్ ఏం రారు, ఇందులో ఉన్న ప్రోటీన్స్ అందులో ఉంటాయి అన్నమాట. చికెన్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, ఇది ఎక్కువ డైట్ చేసే వాళ్ళు తింటారు చికెన్, ఓన్లీ చికెన్ వితౌట్ రైస్ అలాగా. సో చికెన్ తింటే లావు అలా రారు అనమాట. కొంతమంది చికెన్ మానేయి అది ఇది అని అంటారు. చికెన్ తింటే లావ్ ఏం రారు, ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి, ఇందులో ఉన్న ప్రోటీన్స్ అందులో ఉంటాయి. చికెన్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట. చికెన్, ఎగ్ ఇట్లా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. నేను ఈ మధ్య తెలుసుకున్నాను కొన్ని. సో వెజ్జెస్లో కూడా ఉంటుంది ప్రోటీన్, కుకుంబర్ అండ్ వెజిటేబుల్ సలాడ్, ఏముంటాయి పీనట్స్ అలాగా. సో వాటిలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఇదనమాట చికెన్. సో మొత్తం ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్, టమాటాస్ అవి కట్ చేసుకోవాలి. లెట్స్ గో. సో ఇదిగోండి, నేను 2 onions, 1 tomato అండ్ మిర్చి తీసుకున్నాను. సో ఇవి ఇంకా కట్ చేసుకోవడమే. మనకి చికెన్ కర్రీ గ్రేవీగా కావాలంటే ఆనియన్స్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. అండ్ టమాటో కూడా ఇలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, అప్పుడే గ్రేవీ వస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, 2 spoons. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా మిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటో వేసుకోవాలి. సో ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో వేసాను. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, అండ్ ఆనియన్స్ టమాటోకి పట్టాలి కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇందులో. ఇలా అయితే ఫ్రై అయిన తర్వాత టమాటో అండ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ వేసుకోవడమే అనమాట. చికెన్ అయితే వేసుకోవడమే. ఇంకా ఇలా చికెన్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలన్నమాట. సో మిక్స్ చేసి మూత పెట్టేసి కొంచెం ఒక 5 minutes అలా ఉడకనివ్వాలి. 5 minutes అయిన దాని తర్వాత ఓపెన్ చేసి చూడాలన్నమాట. ఓపెన్ చేసి చూసిన తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ అవన్నీ వేసాం కదా, సో అందులో సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి, సాల్ట్, కారం అవి.
సో నేనైతే ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తాను. కారం అవి ఇంకా సరిపోతాయి, అంత ఎక్కువ కారం అయితే వేయను. బేబీ ఉంది కదా, బేబీ కోసం అని చెప్పేసి కొంచెం కారం తక్కువగానే వేస్తాను. వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక ఉడికిందో లేదో చూసేసి, కుక్ అయిందో లేదో చూసిన తర్వాత, కుక్ అవ్వకపోతే ఇంకో 5 minutes కుక్ చేయనివ్వాలి. ఆ వాటర్ అన్నీ ఇంకా మళ్ళీ చూసిన తర్వాత ఇలా వాటర్ అన్నీ పైకి వస్తాయి అన్నమాట. పైకి వచ్చిన తర్వాత ఇంక మొత్తం మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఉడికిందో లేదో అని చెప్పేసి. సో మ్యాక్సిమం కుక్ అయిపోయింది. తర్వాత నేను ఇంకా మసాలా ఏం యాడ్ చేయను. ఆల్రెడీ స్టార్టింగ్లో యాడ్ చేశాను కదా గరం మసాలా, చికెన్ మసాలా. ఇంకా ఏం మసాలా అయితే యాడ్ చేయను. మసాలా, చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ తినకూడదు అనమాట. సో అందుకని కొంచెం యాడ్ చేశాను. తర్వాత నేను ఆల్రెడీ ఇలా చూసారు కదా, ధనియాలు, కొబ్బరి అండ్ వెల్లుల్లి మిక్స్ చేసి పెట్టాను. అది కొంచెం యాడ్ చేస్తాను అనమాట. ఆ పొడి కొంచెం ఇలా పొడి అయితే కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు చికెన్కి పట్టనివ్వాలన్నమాట. ఎక్కువ మసాలా ఇలా కొబ్బరి, ధనియాలు ఇవైతే ఎక్కువ లాస్ట్లోనే యాడ్ చేయాలి, అప్పుడే బాగా పట్టిద్ది అనమాట. ఫస్ట్లో అయితే యాడ్ చేయకూడదు అనమాట. తర్వాత నేను ఇలా పుదీనా అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టాను. సో అవి వేసుకోవడమే. ఇంకా ఇప్పుడైతే వేసేస్తాను. లాస్ట్లో వేయను నేను ఎక్కువ, కొంచెం 5 minutes ముందుగానే వేస్తాను కొత్తిమీర, ఇది పుదీనా, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే వేస్తే. చూడండి ఇప్పుడే వేసాను అనమాట. ఇంకా చూడండి వేసిన తర్వాత ఇంకా మనకి గ్రేవీ అవసరం లేదనుకుంటే, సో మనకి ఇంకా ఇదే అనమాట. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా మనకి ఫ్రైగా కావాలనుకుంటే ఇంకా వాటర్ వేయకుండా కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఫ్రై అయిపోతుంది. సో ఇంకా వాటర్ కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ పోసి కుక్ చేసుకోవడమే. సో గ్రేవీగా ఉంటుంది. సో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే కొంచెం గ్రేవీ కావాలని చెప్పేసి కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి తర్వాత చూపిస్తాను. సో వాటర్ పోసి కుక్ అయిన తర్వాత ఇంక ఇదే అనమాట కర్రీ. ఎక్కువ వాటర్ అయితే పోయలేదు, లైట్గా పోసాను అని చెప్పాను కదా. సో అదనమాట కుక్ అయిన తర్వాత. సో సూపర్గా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఎవరైనా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చికెన్ కర్రీ. ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.